ఒకరినొకరు ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి, ఒకరినొకరు ఎప్పుడు కూడా నియంత్రిస్తూ ఉండాలి. ఒకరికొకరు సహకారం అన్ని చేస్తే పేదవాడిని అంబేద్కరిస్ట్ ఎవరంటే రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి నేను ఆనందపడతాను. ఎలా పాలించాలి చేసి చూపించాడు. ఎవరికి అవసరం? ప్రభుత్వ అవసరం. ఆ అవసరాన్ని ఎలా తీర్చాలి అనుకున్నాడు. మీరు ఆలోచించండి. 94లో ఓటేశారు ఎన్టీఆర్కి. ఆయన మాట చెప్పాడు, ఆడవాళ్ళకి మద్య నిషేధం, అదే ఆడవాళ్ళని పాడు చేస్తున్నటువంటి మద్యం బానిసలైపోయినటువంటి భక్తుల దగ్గర నుంచి రక్షించాలంటే మద్య నిషేధం అనుకున్నాడు. ఆఖరిగా పట్టు నింపాలంటే 2 రూపాయలు కేజీ బియ్యం అన్నాడు. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, వాడికి విద్యుత్ ఉచితంగా లేకపోతే 50 రూపాయలకు ఆర్చిపోవరు అన్నాడు. ఇచ్చాడు, ఓటేశారు, నమ్మారు. ఆ ఓటు ఎక్కడికి వెళ్ళింది? 94లో ఓటేస్తే 95లో ఒక తస్కరుడు వచ్చాడు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓటు ఆయనకేశారు, ఎవరు ఎన్టీఆర్కి. పాలన ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు. మద్య నిషేధం లెగిసిపోయింది, 2 రూపాయల కేజీ బియ్యం లెగిసిపోయింది. అప్పుడు 8 రూపాయల కేజీ బియ్యం లేచిపోయింది. ఇప్పుడు ఎందుకు లేచిపోయింది అంటే పాలకుల్లో స్వార్థం ఉంది, ఆ పాలకుల్లో చెయ్యాలనే ఆలోచన ఉంది. 99లో వచ్చాడు, అప్పుడు ఇంత ఆలోచన లేదు. అప్పటికి పత్రికలు పెట్టాడు, చంద్రబాబు గొప్పగా చేస్తున్నాడు, గొప్పగా చేస్తున్నాడు, గొప్పగా చేస్తున్నాడు. 99 అనేక హామీలు ఇచ్చాడు, ఏది అమలు చేయలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు 1640 కిలోమీటర్లు మందు దండల పాదయాత్ర చేశాడు. ప్రజల కష్టాలు కళ్ళతో కాదు మనసుతో చూశాడు. పాలన ఎలా చేయాలో తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించాడు. ఒక్కసారి ఆలోచించండి. 2004లో నువ్వు వేసిన ఓటు నీకు ఏం చేసింది రానంటే, నీకు జబ్బు చేస్తే డబ్బు అక్కర్లేకుండా ఆరోగ్యశ్రీ ఇచ్చిందిరా అని చెప్పండియా అందరికీ. 2004లో నువ్వు వేసిన ఓటు నీకేం చేసిందిరా అంటే, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయినా, ఇంటిలో నా బిడ్డ పురుటి నొప్పులు పడుతున్నా, పాము కరిసినా, తోలి కరిసినా, కుయ్యి 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 అని 20 నిమిషాలు అంబులెన్స్ ఇచ్చిందిరా అని చెప్తున్నాయా. ఆలోచించండి. అలా ఈ మధ్య ప్రాంతాల్లో భూములు ఎంత ఉండేవి? 50,000 ఉండేవి, 25,000 ఉండేవి ఎకరం. జలయజ్ఞాన్ని ప్రారంభించి 25 లక్షలకు తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి అని చెప్తున్నాయా. అది కదా ఆ ఓటు. ఒక్క ఓటు ఎంత చేసింది? నీకు జబ్బు చేస్తే దెబ్బక్కర్లా, ఏదైనా ప్రమాదం వస్తే అంబులెన్స్ వచ్చింది. దాంతో పాటు వ్యవసాయం, రైతు భూమి రేటు పెరిగిపోయింది, గంటకి సాగుకు అనువైపోయింది. బీడు భూమి 1 ఎకరం భూమిలో. దాంట్లో ఎవరైతే పేదలున్నారు వాళ్ళలో తెలివితేటలు ఉన్నాయి, చదివే జ్ఞానం ఉంది. అక్షరం, అక్షరం అంటే జ్ఞానం అండి, జ్ఞానం అంటే బ్రహ్మండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం అందరం మనుషులమే. కానీ ఒకడు కలెక్టర్ అవుతున్నాడు, ఒకడేం కాడెట్టుకుంటున్నాడు. కాడెట్టుకున్న వాడికి కలెక్టర్కి గౌరవంలో ఎంత తేడా ఉంది. చిన్నప్పుడు ఆడు చదువుకోలేదు, కాడి పట్టుకుని దున్నుతున్నాడు, వాడికి గౌరవం ఉంది. కానీ ఈ కలెక్టర్కి ఎక్కువ గౌరవం వచ్చింది. అది అందట్లేదు. కారణం ఏంటంటే, ఈ కాడెట్టుకున్నవాడో, చెట్టు గీసేవాడో, మగ్గం వేసేవాడో, లేకపోతే ఈ పొలం పని చేసేవాడో, వాడికి ఆలోచన పట్టు నింపుకోవాలనే ఆలోచనతో వాడు చదవలేకపోతున్నాడు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు మాట చెప్పాడు. టీవీ ఎంబర్స్మెంట్ అనేటువంటి ప్రోగ్రాం పెట్టాలన్నప్పుడు కమిటీ వేశాడు. సార్ 3,000 కోట్లు అవుతుంది, కష్టం అన్నారు. ఈ వయసులో చదివించుకోవాల్సినటువంటి తల్లిదండ్రులు చదివించలేకపోతున్నారంటే కేవలం డబ్బు అయితే ఆ పిల్లలకు నేను తల్లి అవుతాను, తండ్రికి అవుతానని చెప్పాడయ్యా. ఆ ఒక్క ఓటు ఆలోచించండి. ఒక్క ఓటు వల్ల ఎన్ని వచ్చాయి? 2004 నుంచి 6, ఇంకా 10 పథకాలు మీకు కూడా తెలుసు, నాకంటే అనుభవించే వాళ్ళకి తెలుసు. కూడదు ఆ ఒక్క ఓటు. చంద్రబాబు నాయుడు 75 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి పిసికి తెచ్చిపోయేవాడు. ఒకేసారి సాచ్యురేషన్ ఎంతమంది ఉంటే అంతమంది అర్హులైన అందరికి 200 రూపాయలు పెన్షన్ వచ్చిందిరా ఒక్క ఓటు వేస్తే అనేటువంటి మాట. ఇవాళ లక్షలాది మంది పెన్షన్ పొందుతున్నారంటే ఆ ఒక్క ఓటు. మళ్ళీ మోసగాడు వచ్చాడు, చనిపోయాడు ఆయన. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆయన ఆశయాల్ని కొంత 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 తగ్గించుకొచ్చాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి 5 ఏళ్ల పాలనలో పేదరికాన్ని అంతం చేయడానికి, నేనంటా నా భాషలో ఏమిటంటే, పేదవారికి సరైన రోగం
నిజమైన రోగం, సరైన రోగం కాదు. రోగం ఏంటంటే జ్వరం వస్తున్న డాక్టర్ గారు 2 బిళ్ళలు ఇస్తారు, తగ్గిపోతుంది 4 రోజులు. ఇంకో పెద్దలు చెప్పేస్తే ఇంకోలాగా ఉంటుంది. సపోజ్ ఇంట్లో క్యాన్సర్ వచ్చింది, ఆడొక్కడే చచ్చిపోతాడు. ఆ కుటుంబం కూడా పేదరికంలో ఉంటే పూర్తిగా రోగం వచ్చేస్తుంది. కానీ ఈ పేదరికం నీ ముత్తాతని, తాతని, తండ్రి, ఇల్లు, అయ్యో మా తాత ఇల్లు ఇవ్వలేదే, మా తాతకి ఆడి తాత ఇవ్వలేదు, ఆడి తాత మా తాతకి ఇవ్వలేదు, మా తాత మా బాబుకి ఇవ్వలేదు, మా బాబు నాకే ఇవ్వలేదు, నా కొడుకు కూడా ఇల్లు ఇవ్వలేనా అనేటువంటి బాధపడ్డ వాడికి ఒక ఇంటి స్థలం ఇచ్చినటువంటి మహానుభావుడు ఆ ఒక్క ఓటు వల్ల అనేటువంటి మాట చెప్పండి. 14 అయిపోయింది, ఓడిపోయారు. అదే 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఒక అబద్ధం మళ్ళీ లేచింది. ఒక ఓటు ఇన్ని ఫలాలు ఇస్తే ఇంకొక వచ్చాడు 10 అబద్ధాలు చెప్పాడు. రైతులకి 87,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మహిళలకి అది ఇందులో మహిళలు కూడా చెప్పడం మర్చిపోయారు. ఆ రోజు ఆడపిల్లలు రాజశేఖర రెడ్డి గారు పాలనలో ఆడపిల్లలకు పావలా వడ్డీ ఇచ్చి 50,000 అప్పు పెట్టినటువంటి 10,000 అప్పు పెట్టినటువంటి ఆడబిడ్డకి 10 లక్షలు అప్పు పొందేటట్టు చేశాడు ఆ ఒక్క ఓటు 2004లో వేసిన ఓటు వల్ల. ఆ డబ్బు తీర్చేస్తానని చెప్పాడే అబద్ధం 14లో. తీర్చాడా? లేదు. 14 రైతులకు రుణమాఫీ చేయలే. యువకులు మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ప్రతి వాడికి నిరుద్యోగ భృతిస్తానన్నాడు, ఇచ్చాడా? లేదు. ఆడపిల్లలకి పూర్తిగా మీ రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. దాంతో చూడండి అక్కడ చేసినటువంటి అన్ని అబద్ధ పాలన 14 నుంచి 19 దాకా అతను చెప్పినది ఏది కూడా చేయకుండా రాష్ట్రం విడిపోయింది. నేను గొప్పగా పాలిస్తానని 3 పంటలు పండి, అంటే దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా బీడి భూమిని సాగు భూమి చేశాడు, సాగు భూమిని కాంక్రీట్ జంగిల్ చేసినాడు ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అమరావతిలో 3 పంటలు పండే భూమిని ఇవాళ కాంక్రీట్ జంగిల్ చేస్తున్నాడు. స్వార్థం, తనకు పేరు కావాలి, డబ్బు కావాలి, కాంట్రాక్టర్కి డబ్బు ఇస్తే. ఈ మధ్యలో ఎవరినైనా అడగను మీరు. 2014లో చేసిన మోసాలు 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అబద్ధానికి నిజానికి ఉన్నటువంటి తేడా చూపించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇచ్చిన మాటను పోషించుకోవడం. సత్యహరిశ్చంద్ర కళ. నేను రాసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నేను చాలా ఇష్టపడతానంటే నేను సత్యహరిశ్చంద్ర నాటకం చూసేవాడిని. సత్యహరిశ్చంద్ర నాటకంలో ఆ నక్షత్రకుడు వస్తాడు, విశ్వామిత్రుడు పంపిస్తాడు కదా, చూసుంటారు మీరు చాలా మంది. నక్షత్రకుడు వస్తాడు, రాజా 4 రోజులు అయిపోయింది, నా టైం అయిపోయింది, నన్ను నాకు డబ్బిచ్చేయాలి అర్జెంటుగా అంటాడు. ఇవ్వలేడు. రాజా నన్ను ఒక చిన్న మాట చెప్పు, నీకేమైనా కాగితం రాశానా, పత్రం ఉందా, ఎవరైనా సాక్షి ఉన్నాడా, నీకెందుకు ఇవ్వాలని ఒక మాట అని పోతానంటాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అంటాడు, సత్యేతరంబున నా మానసం గొప్పదయ్యా అని. అంటే నా మనస్సు సత్యానికి ఇతరంగా మాట్లాడటానికి ఇష్టం లేదంటాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఆంధ్రలో 2014లో ఎవరు చంద్రబాబు నాయుడు రుణమాఫీ అంటున్నాడు రైతులకి, నేను కూడా మాట చెప్పేద్దామని అన్నాడు. 87,000 కోట్ల రుణాలు ఉన్నాయి. నాకు అధికారం అసత్యమాడితే వచ్చే అధికారం నాకు అక్కర్లేదని చెప్పిన ఒక యువకుడండి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అసత్యమాడితే తప్పది వాడితే చాలు, ఆ వాళ్ళు చేసిన అధికారం. అందుకే 19లో తను చెప్పిన ప్రతి మాట నవరత్నాలు 9 పథకాలు ఇచ్చాడు. ఏ పథకమైనా ఆగిందా? క్యాలెండర్ ఇచ్చాడు పండుగ. ఇప్పుడు వస్తా ఉంటే ఆయన ఫోన్ చేశాడు, సంక్రాంతి వస్తుందన్న ఆడవాళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారు, బట్టల కొట్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఇంతకుముందు విపరీతమైన బిజినెస్, ఇవాళ కొంత డబ్బులు. ఆ రోజు కరోనా వచ్చింది 2 ఏళ్ళు. ఆలోచించండి, కరోనా లాంటి విపత్తులో కష్టం అనేది తెలియకుండా ఇంటికి డబ్బు పంపాడే. నొక్కితే ప్రజల ఖాతాల్లో డబ్బు. ఇంతకుముందు లైన్లో నిల్చుని ఏ పథకం తీసుకోవాలన్నా తెలుగుదేశం దగ్గర మోకరెళ్లాల్సిన పని నుంచి నీ ఆత్మగౌరవ రక్షణ. పేదవాడు అనేవాడు ఆ పేదరికంలో తన బాధను తీర్చుకోవడానికి ఎవరి దగ్గరైనా చేయి చాసే శైలిలో వాడు కుదవ పెట్టేది ఏంటో తెలిసి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. దాన్ని ఆ తాకట్టు పెట్టక్కర్లేకుండా పేదవాడికి డబ్బు పంచినటువంటి ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ ఒక్క ఓటు ముందు ఎన్ని ఫలాలు ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓటు వేస్తే అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, చేదోడు వచ్చింది, తోడు వచ్చింది, వాహన మిత్ర వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఇన్ని కార్యక్రమాలు, ఉచిత విద్యుత్ వచ్చింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఏది విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన,
ఈ రైతులు పెట్టుబడి సాయం వచ్చింది. మీరు అప్పు అయిపోతే తీర్చడానికి ప్రభుత్వ సాయం చేయడం కదా, అప్పు కాకుండా చూడడానికి రైతు భరోసా వచ్చింది. అది దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇవాళ చూడండి, రైతు ఇవాళ అరటితోటలు దున్నుకుంటున్నాడు, టమాటా పారబోస్తున్నాడు, పొగాకు పడితే కొనుగోళ్ళాడు. ఇన్ని బాధలు వచ్చాయే. ఒక్క ఓటు వల్ల జరిగిన లాభం, ఒక్క ఓటు వల్ల జరుగుతున్న నష్టం ఒక్కసారి వివరించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు ఓటనే సమానమైన హక్కు ఇచ్చాడు, ఓటనే ధనం ఇచ్చాడు, ఓటనే నీ జీవితాన్ని నిర్దేశించేటువంటి, నీ జీవితానికి నీవు రాసుకునేటువంటి కళానికి ఇంకిచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నిజమైనటువంటి చూడండి, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, పంచాయతీలు సచివాలయ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ. మీకు అందరికీ ఇవాళ తెలుసు ఆరోగ్యశ్రీ ఏమైందో ఇవాళ తీసేస్తున్నాడు. అందుకే మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఇప్పుడు మా రాజా చెప్పాడు, ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ని పంపించి మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క డేటాను సేకరించి వాళ్ళకు ఉన్నటువంటి జబ్బుల వివరాలు తీసుకుని చేస్తున్నాడు. ఆ రోజు ఇవాళ లేదు కదా. ఒక్కడే చంద్రబాబు నాయుడు నేర్చుకుని నేను చూశాను. ఆయన అధికారంలోకి వస్తే శుభ్రంగా భూములు అమ్మేస్తాడు, ఫ్యాక్టరీలు అమ్మేస్తాడు, ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తాడు. ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ గోపవరం సభ నుంచి చంద్రబాబు నాయుడు గారిని, మీకు అధికారం ఇచ్చింది ప్రజల డబ్బుని రక్షించమని, ప్రజాజన పరిరక్షకుడు పాలకుడు అంటే, ఓటు వేసి మీకు ఆ సీట్లో కూర్చోబెట్టింది ప్రజల ఆస్తులను అమ్మేయడానికి కాదు, మీ ఆస్తులు పెంచుకోవడానికి కాదు. మీరు ఇవాళ చేస్తున్నది ఏంటి? మీ ఆస్తులు పెంచుకొని ప్రజల ఆస్తులను అమ్ముతూ ప్రజలు ఏమి చేయలేరు, 5 ఏళ్ళు నేను నా ఇష్టం అనుకునేటువంటి ఒక పరిస్థితి మీరు చేస్తూ ఉన్నారు. అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసు వ్యవస్థను ఇష్టానుసారంగా, అంటే మీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి చెప్పాడు నిన్న, బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉంది ఈ పాలన అని ఎవరు తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్తున్నాడు. ప్రతిపక్ష పాత్ర ఏంటంటే ఇవాళ మందే తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పిన అతనికి ఎక్కట్లే, అతనికి కావాల్సింది ఇది చిల్లర కొట్టేస్తున్నాడు. కానీ ఇవాళ మీరందరూ త్యాగధనులు. ఎందుకో తెలుసా? ఒక పేదవాడి జీవితాన్ని మార్చాలని ప్రయత్నించి జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడి చేతులు ఓడిపోయి ఈవీఎం మిషన్లో ముగ్గురు కలిశారు, పవన్ కళ్యాణ్, కులాలు, మతాలు అన్నీ వచ్చాయి. కానీ పేదవాడిని ఓడిపోనివ్వమని ఇక్కడికి వచ్చారు. చూడండి, మీరందరూ కూడా ధన్యులని మాట సందర్భంగా మనవి చేస్తూ, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకోవడం అనేటువంటి మన బాధ్యత. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా మనం ఉద్యమం చేసి ఈ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మూర్ఖపు నిర్ణయం, ఒకసారి ఓటు వేసిన వాడు మనం ఎన్ని బాధలు పెట్టినా భరించాలనే ఆయన ఆలోచనకి విరుద్ధంగా విరుద్ధంగా ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వరకు మనందరం కూడా ఇది ఎవరి కోసం అంటే మన కోసం కాదు, మన పిల్లలకి, మన ముందు తరాలకి ఇచ్చేటువంటి ఒక ఆస్తి మన మెడికల్ కళాశాల అనేటట్టుగా ఈ ఉద్యమంలో పాల్గొనని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇవాళ చాలా హుషారుగా ఉంది మా భాషాభాయ్ శాలి వేణు గారు, మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు. దాంతో పాటుగా ఇప్పుడు బాగా యువకుడు సురేష్ ఊపేశ్వరు ఎక్కడ ఉన్నాడు, కుర్రాడు, బాగా చేశావు సురేష్, బాగా ఈ కార్యక్రమాన్ని బాగా ఆర్గనైజ్ చేశారు. దాని నుంచి శాసనసభ అభ్యర్థిరాలు, ఎందుకంటే గతంలో చేశాను నేను చెప్పక్కర్లేదు, వెంకటేశ్వర అక్కడ ఇప్పుడు వస్తుంటే చూశాను కదా, ప్రతి ఊరు మా వనితమ్మ అంటున్నారు. అబ్బా వనితమ్మ అని అనుకోండి, వేణన్న అనుకునేటట్టుగా ఎక్కడ మేము ఎలా పనిచేయాలరా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. రాష్ట్రానికి హోంమంత్రి చేసిన కించిత్ గర్వం లేని కదా, ప్రేమతో అందరినీ చూసేటువంటి వనితమ్మని గెలిపించడానికి ఇది ఒక ఎవరి కోసం అంటే చెప్పాను, ఒక ఓటు నీ జీవితానికి ఎంత ఫలాన్ని ఇచ్చింది, ఒక ఓటు నీ జీవితానికి ఎంత బాధనిచ్చింది, రెండు నిర్ణయించండి. ప్రజలకు చెప్పండి. ఇప్పుడంటే పేదవాడు పెత్తందారు అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఎవరైతే బలవంతుడు ఎప్పుడు బలహీనుడి మీద దాడి చేస్తాడు, ఆ బలవంతుడి మనసు మారి బలహీనుని కూడా కలుపుకునేటట్టు చేయాలంటే అది ఒక్క ఓటు వల్ల మాత్రమే సాధ్యం. ఆ ఓటు సంపాదన కోసం మీరందరూ ఇవాళ నుంచి మీ సంపాదన ఏంటో తెలుసా? ఓటు. ఆ ఓటుని సంపాదించడానికి ప్రయత్నించమని మిమ్మల్ని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. జై జగన్. ఈ రోజున పాలపురం నియోజకవర్గం గోపవరం గ్రామంలో అధికార పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టేలా
గోల గోల చేసేసారు. అసలు మామూలుగా లేదు. ఈ రోజున మరి ఇందాక చెప్పారు మన డాక్టర్ శ్రీనివాస్ గారు, అసలు మనము విజయోత్సవ ర్యాలీలో ఉన్నామా ఎలా ఉన్నాము అనేది డౌట్ వచ్చింది అన్నారు. నిజంగానే మరి మన వాళ్ళంతా కూడా ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేయడం, ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి మా అన్న మాటల మాంత్రికుడు, మరి మేధావి, మాజీ మంత్రివర్యులు, మన జిల్లా అధ్యక్షులు వేణన్నకి, అలానే మా తమ్ముడు రాజానగరం మాజీ శాసనసభ్యులు రాజా గారికి, అలానే మన ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ గారికి, అలానే వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, అలానే వివిధ పదవుల్లో ఉన్న మరి ఈ రోజున మనమందరం కూడా చాలా వరకు పెద్దలు చక్కగా చెప్పున్నారు. పెద్దగా చెప్పడానికైతే ఏమీ లేదు, కానీ చిన్నగా గతంలో ఒకసారి ఇంతకుముందు మనం ఈ సమాజంలో జీవించడానికి ఖచ్చితంగా తినడానికి తిండుండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, నివసించడానికి ఇల్లుండాలి, ఈ నినాదంతో ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఆరోగ్యం కూడా ఉండాలి, ఆ ఆరోగ్యం అనేది పేదవాడికి అందుబాటులో ఉండాలి. అలానే దానికోసం ఆయన ఒక డాక్టర్గా ఉన్నారు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. అలానే తర్వాత రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన జగనన్న, తండ్రికి తగ్గ తనయుడిగా మరి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కూడా మన కోసం, మన బ్రతుకులలో వెలుగు నింపడం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి మరి మన జీవితాలని మార్చారు ఆయన. జనరల్గా ఎలక్షన్స్కి ముందు మాత్రమే మనకి ఓటు ఎవరికి వేయాలనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకరికి అధికారాన్ని అప్పచెప్పేసిన తర్వాత వాళ్ళ అధికారాన్ని అంటే సద్వినియోగపరుచుకుంటూ మనకి చక్కటి పరిపాలన అందించినా అందించకపోయినా వాళ్ళని భరించవలసిన బాధ్యత మనకు ఉంటుంది. మనకప్పుడు ఆప్షన్ ఉండదు. అదే ఇందాకటి నుండి అన్న ఓటు యొక్క విలువ గురించి చాలా మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ అన్న చెప్పింది మీకు అర్థమైందండి? ఓటు యొక్క విలువ మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? నేను నలుగురికా? అర్థమైంది. చేతులు లేపితే తెలుస్తుంది కదా. ఓకే, అందరికీ అర్థమైంది. కనుక ఈసారి ఓటు వేసేటప్పుడు మరి జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు చెప్పే అసత్య ప్రచారాలను నమ్మకుండా, ప్రలోభాలకి మనం లోని కాకుండా మరి ఓటు వేయాలి. వేసే వాళ్ళకి కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగనన్న పరిపాలన మనం చూసాం 5 సంవత్సరాల కాలంలో. మరి ఎంతగా మనందరికీ కూడా మన అవసరాలు తీర్చడానికి, ముఖ్యంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో, ఏదైతే మన బ్రతుకుల్లో ఉండాలని ఆయన ఆశపడ్డారో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల జీవితాలని మార్చాలని ఆయన ఏ విధంగా ఆలోచన చేసి రాజ్యాంగంలో పొందుపరిచారో వాటన్నిటినీ కూడా జగనన్న 5 సంవత్సరాల తన పరిపాలన మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాధికారాన్ని మనకు అందించడంలో కానివ్వండి, అలానే విద్య అన్న ఆయుధాన్ని మనకి అందించడంలో కానివ్వండి, ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని రూపురేఖలు మార్చి మన బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకునేలా చేయడం చేశారు. నాకు కొంతమంది టీచర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. గతంలో గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలు చాలా బలహీనంగా ఉండేవాళ్ళు. వాళ్ళు సరైన బట్టలు కూడా వేసుకోవడానికి, అంటే వాళ్ళకి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు, పేద విద్యార్థులుగా ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈ రోజున జగనన్న ఇచ్చిన 5 సంవత్సరాలు వాళ్ళకి అందించిన యూనిఫామ్ కానివ్వండి, వాళ్ళకి అందించిన డిజిటల్ డైరీస్ కానివ్వండి, అలానే డిక్షనరీస్ కానివ్వండి, స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అలానే గోరుముద్ద ద్వారా
చక్కటి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారని నా ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా నేను విన్నాను. నిజంగానే కొంతమందిని మేము స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది. అంటే జగనన్న చేసిన ప్రతి ఒక్క పని కూడా ఏదో షార్ట్ పీరియడ్లో రిజల్ట్ వచ్చేసేది కాదండి. ఆయన ఒక 20-30 సంవత్సరాలకి సరిపడా వారధిని ఈయన 5 సంవత్సరాల కాలంలోనే నిర్మించడం జరిగింది. చాలామందికి మనం ఇప్పుడు మెడికల్ కళాశాలలు వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దాన్ని ఆపాలని మన కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేశారు అన్నారో అప్పుడే ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ఏంటి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా అన్న విషయం ఈ రాష్ట్రానికి తెలిసింది. అప్పటి వరకు కూడా మన నాయకులకు కూడా చాలామందికి తెలియదు అని చెప్పడం కూడా చాలా విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళు అసలు మన జగనన్న ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. మనం ఎక్కువ చేసాము, చెప్పుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరం కూడా సమయం దొరికినప్పుడు మన ప్రక్కనున్న వాళ్ళతో మనం ప్రజలకి ఏం మేలు చేశామన్న విషయాన్ని కూడా చెప్పడం మొదలు పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో ఎలక్షన్స్ ముందు జగనన్న మీద ఎలాంటి అసత్య ప్రచారాలు చేశారో మనం చూసాం, విన్నాం. దాన్ని తిప్పికొట్టే సమయం ఆ రోజున మనకు లేదు. కనుక ఎప్పటి నుండే మీరు ప్రతి ఒక్కరిని కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటి మోసపూరితమైన హామీలకు లోని కావద్దని వాళ్ళకి చెప్పాలి. గతంలో ఏదో సూపర్ 6 అది ఇది అని చెప్పి వాళ్ళు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. ఈ రోజున ఏం నెరవేర్చారండి? ఏదో సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామన్నారు కదా, అన్నారా లేదా? ఎన్ని ఇచ్చారు? 1 ఇచ్చారు కదా కొంతమందికి, 1 ఇచ్చారు కొంతమందికి అది కూడా రాలేదేమో. సరేనండి, కొంతమందికి 1 ఇచ్చారులే. అలానే వాళ్ళు ఆడబిడ్డ నిధి అన్నారు. ఇంటిలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉన్నారో 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి నెలకు వచ్చి 1500 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. అలానే రైతన్నలకి రైతు భరోసా పథకాన్ని పేరు మార్చారు. ఏమని? అన్నదాత సుఖీభవ. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే మనకు భోజనం పెడితే మన బంధువులు కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మనం భోజనం చేసిన తర్వాత ఏమంటాం? అన్నదాత సుఖీభవ అని చెప్పేసి వాళ్ళని దీవించేసి వచ్చేస్తాం. అంటే రైతుల్ని ఆ పథకం ద్వారా అలా దీవించారే తప్ప వాళ్ళకి రైతు భరోసా పథకాన్ని ఇవ్వాలని కానీ లేదా పంట నష్టం ఇవ్వాలని కానీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కానీ వాళ్ళకి లేదు. ఏమీ కూడా వాళ్ళకి చేయలేదు. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి? ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అనేది లేకుండా చేశారు. ఏదో ఉచిత బస్సు అని ఇచ్చి ఆ మహిళలందరికీ కూడా పాపం ఇబ్బంది పడే విధంగా ఏవో సరిగ్గా నడవని బస్సుల్లో ఎక్కించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజున అన్నీ చేసేసామని చెప్పి మరి ఏదో సూపర్ 6 సక్సెస్ఫుల్ సభ అని చెప్పి అనంతపురం జిల్లాలో పెట్టుకున్నారు. అసలు ఎంత అంటే నిజంగా చాలా విడ్డూరంగా అనిపించింది నాకు. ఎందుకని అంటే ఎలక్షన్ ముందు ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం అనేది వాళ్ళకి అలవాటు. ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని ఇంకా మభ్యపెడుతూ మాయ చేస్తూ మోసం చేస్తూ ఈ సూపర్ 6 అనేది కూడా మేము హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పి మరి సక్సెస్ఫుల్ సభ పెట్టుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా జగనన్న అందించిన పరిపాలన గుర్తు చేసుకుంటూ అరే మనం పొరపాటు చేశాం, తప్పు చేశాం, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మోసపూరితమైన హామీలు నమ్మం, ఇక మీద ఇలాంటివి జరగకూడదు, మన బిడ్డలు బాగుండాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మన కుటుంబాల్లో పరిస్థితులు బాగుండాలన్నా జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రానికి అని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ సంవత్సరాల కాలంలో కూడా ప్రజలందరూ కూడా ఏ ఒక్క ఇంట్లో ఎవరిని కదిపినా కూడా జగనన్న ఉన్నప్పుడే మేము మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నామని చెప్పి
చెప్పిన సందర్భాలు ఈ రోజున మనం చూస్తున్నాం. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మీరందరూ కూడా ఈ నియోజకవర్గం నుండి మరి జగనన్న నియమించిన ప్రతినిధిగా మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను వెన్నుండి నడిపించి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి. ఈ నియోజకవర్గాన్ని జగనన్నకి బహుమతిగా వెళ్ళి త్వరలోనే జగనన్నని మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకుని మరి మన మీద మన వెనకాల మన పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అలానే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన మరి నాయకులు, ఈ గోపవరం నాయకులు సాలి వేణు గారు, సురేష్ గారు, సలీం గారు, అలానే పూలపల్లి నాగేశ్వరరావు గారు, అలానే ఎంపీటీసీ గారు, ఇంకా యూత్ వారి అంతా కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేశారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే గతంలో నలుగురు నాలుగు దారుల్లో ఉన్న ఇప్పుడు మాత్రం అందరూ కలిసి ఐక్యతగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎప్పుడు ఇలానే ఐక్యతగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మరి మంచి మెజారిటీలతో రాబోయే ఎన్నికల్లో ఈ గోపవరం నుండి వైసీపీని అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైసీపీకి గోపవరం నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి వారిని కోరుతూ మరి ఎంత రాత్రిపూట ఎంత చలిలో మరి ఇక్కడికి విచ్చేసి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.